హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానే తెలుగు రివ్యూ స్పాట్. సో ఈరోజు మీకు 2025లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగింది కదా, దాని గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చానండి. సో నేను ఈరోజు 27 నవంబరు నాకు ఫస్ట్ షిఫ్ట్ అనేది ఒక ఉన్నది ఎగ్జామ్ రాయడానికి. సో దీని ప్రొసీజర్ ఎలా ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో దానికి మనకి ముందు వాళ్ళు వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది దాని గురించి నేను ఇక్కడ చెప్పడానికి వచ్చానండి. యాక్చువల్గా నేను అప్లై చేశాను కదా గ్రూప్ డి ఎగ్జామ్కి. సో నాకు ఈ ఎగ్జామ్ గురించి ఒక 1 వీక్ ముందైతే అప్డేట్ అనేది వచ్చింది. మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో ఆ ఈమెయిల్ ఐడికి ఆర్ఆర్బి అని చెప్పి అప్డేట్ అనేది వస్తుంది. సో ఏంటి ఈ కాల్ లెటర్ అని చెప్పి నేమ్తో మనకి సబ్జెక్ట్ లైన్లో మెన్షన్ చేస్తారు. ఆ ఈ కాల్ లెటర్లో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 ఇస్తారు. సో ఆ రెండింటిని బేస్ చేసుకొని మాకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్లోకి వెళ్ళి మనం ఈ కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి ఎగ్జామ్ సెంటరు నేము, ఎగ్జామ్ డేటు, షిఫ్ట్ టైమింగ్స్ అన్నీ మెన్షన్ చేస్తారండి. సో ఇదైతే ఫస్ట్ స్టెప్. సో వన్స్ మనకి ఆ ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే మన ఎగ్జామ్ డేట్కి మనకి ఆ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ అనేది మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అన్నీ జాగ్రత్తగా చేసి పెట్టుకోవాలి. మెయిన్ థింగ్ వచ్చి ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఈ కాల్ లెటర్ ఒక ప్రింట్ అనమాట. సో నా ఎగ్జాము 7:30కి మార్నింగ్ రిపోర్టింగ్ టైము. సో ఆ రిపోర్టింగ్ టైం ప్రకారము మనని గేట్లోకి 8 o'clockకి అలో చేస్తారు. సో 8 నుంచి 9 వరకు మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్లస్ సీట్ అలాట్మెంట్, సిస్టమ్ అలాట్మెంట్ అనేది ఇస్తారండి. సో నేను ఎలా వెళ్ళాలంటే నాకు వచ్చి నెల్లూరు ఐఆన్ డిజిటల్ జొన్నవాడ పొట్టేపాలెం ఎగ్జామినేషన్ సెంటర్ పడింది. సో నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి యూనో లేచి నా ప్రిపరేషన్స్ అంతా కంప్లీట్ చేసుకొని సో డాక్యుమెంట్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. అక్కడికి రీచ్ అయ్యేసరికి 7 అయిపోయింది. 7 అయ్యాక సో అక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలామంది వచ్చేస్తున్నారు. సో 7:30 వరకు మేము బయట వెయిట్ చేసాము. తర్వాత 7:30 నుంచి అక్కడ బ్యాగ్స్ పెట్టుకునే దానికి ఆప్షన్ ఉంది. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదు అంటే మీ తోటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు బ్యాగ్స్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకురావద్దు, ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు అలో చేయట్లేదు. సో నాకైతే ఇయర్ రింగ్స్, వాచెస్ అన్నీ రిమూవ్ చేయించారు. ఒక తాళి మాత్రమే ఉంచారు. ఆ తాళికి కూడా టేప్ అనేది వేసేసారు. దాన్ని కూడా నేను మీకోసమని నేను వీడియో తీశాను. సో అది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏమీ ఉండకుండా అన్నీ రిమూవ్ చేపించేస్తారు. పట్టీలు, ఇయర్ రింగ్స్, వాచెస్, బ్యాంగిల్స్, గోల్డ్ రిలేటెడ్వి, ఎలక్ట్రానిక్ రిలేటెడ్వి అన్నీ రిమూవ్ చేయమని చెప్తారు. సో అలా నాతోటి మా హస్బెండ్ వచ్చారు కాబట్టి నేను తన చేతికి ఇచ్చాను. సో తర్వాత మేము ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఐడి ప్రూఫ్, మన ఈ కాల్ లెటర్ చెక్ చేస్తారు. సో తర్వాత మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అక్కడ పేస్ట్ చేస్తారు. తర్వాత చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ దగ్గర నాకు ప్లాస్టర్ వేశారు తాళికి. మళ్ళీ ఇంకొకసారి సిస్టమ్ దగ్గర చెకింగ్ ఉంటుందన్నమాట. సో మన ఈ కాల్ లెటర్కి ఏ సిస్టమ్ని అజైన్ చేస్తారనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు మన ఈ కాల్ లెటర్లో. దాని ప్రకారం సో ల్యాబ్లోకి ఎంటర్ అయ్యే ముందే మీరు వాష్రూమ్ కానీ ఏదైనా వాటర్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాక మిమ్మల్ని ఎవరిని అలో చేయరు. సో బెటర్ మీరు ఈలోపే కంప్లీట్ చేసుకోండి. వన్స్ మనం ఎంటర్ అయినాక వెరిఫికేషన్ అనేది త్రూ ఆధార్, ఐరిస్ ప్లస్ తంబు ద్వారా తీసుకుంటారు. ఆ తంబు మనకి వన్స్ మన ఐరిస్, తంబు ఇవి 2 కన్ఫామ్ అయితేనే మనకి సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అలర్ట్ చేయరు. ఎందుకంటే బెటర్ ఎవరైనా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి, ఇలాంటి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో అలా నాకు సీట్ అనేది అలాట్మెంట్ చేశారు. తర్వాత వచ్చి అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు, ఇన్విజిలేటర్స్. వాళ్ళు 1 by 1 స్టెప్ చెప్తారు. మన రిజిస్ట్రేషన్ ఐడిని బేస్ చేసుకొని మనకొక సిస్టమ్ అలాట్ చేస్తారు. దానికి ఒక నెంబర్ ఉంటుంది. మన దగ్గర ఉన్న ఈ కాల్ లెటర్లో మన సిగ్నేచర్ తీసుకుంటారు, లెఫ్ట్ తంబు, రైట్ తంబు, బయోమెట్రిక్ తీసుకుంటారు, ప్లస్
మళ్ళీ ఇన్విజిలేటర్స్ వచ్చి సిగ్నేచర్ పెడతారు. సో ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది. మిడ్ ఆఫ్ ద ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఐరిస్ అనేది తీసుకుంటారు, ఫోన్లో ఫోటో తీసుకుంటారు, బయోమెట్రిక్ కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్కి చాలా ప్రిపేర్ అయ్యి చేశారు. ఎందుకంటే నేను గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా రాశాను, బట్ ఇలాంటివి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది రాశాను. సో ఇదైతే చాలా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి, వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు టైం అనేది అస్సలు ఉండదు. ఆటోమేటిక్గా మీరు దాన్ని బేస్ చేసుకొని టైం మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళైతే ఏ పార్ట్కి ఎన్ని మార్క్స్ ఏంటి అని, ఇక్కడ ఏంటంటే నార్మల్గా జనరల్ సైన్స్కి 25 మార్క్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్కి 25 మార్క్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో జనరల్ సైన్స్కి 30 మార్క్స్, మ్యాథమెటిక్స్కి 30 మార్క్స్, అండ్ కరెంట్ అఫైర్స్కి 20 మార్క్స్, అండ్ రీజనింగ్కి 20 మార్క్స్. ఓవరాల్ 100 మార్క్స్కి మనకి 90 మినిట్స్ ఉంటుంది, అంటే 1.5 అవర్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే 120 మినిట్స్ ఉంటుంది. సో దీని ప్రకారంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయండి. సో నాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే నేనైతే దాని మీద ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. సో నాకైతే కష్టంగా ఉంది. చదువుకున్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు టైం మేనేజ్ చేయడం అర్థం కాలేదు ఆ టైంకి. ఎందుకంటే చాలా వరకు నేను పెట్టలేదు ఆప్షన్స్, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పి. సో మీరు గుడ్డిగా బ్లైండ్గా అయితే పెట్టొద్దు, ఉన్న మార్క్స్ కూడా ఊడుతాయి. సో మీరు ఆచితూచి అడిగేయడం బెటరు. సో ఎవరైనా మ్యాథమెటిక్స్లో బాగా మంచిగా గ్రిప్ ఉన్న వాళ్ళైతే ముందు మ్యాథమెటిక్స్ ప్రిఫర్ చేయండి, దెన్ రీజనింగ్ ప్రిఫర్ చేయండి, దెన్ లాస్ట్లో వచ్చి కరెంట్ అఫైర్స్ ప్రిఫర్ చేయమని నా సజెషన్ ఇది. ఎందుకంటే వాటిలో అయితే మనకి కంపల్సరీగా ఆన్సర్స్ వస్తాయి కాబట్టి ఈజీగా మనకి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడే వెయిట్ చేయాలి. అందరివి కంప్లీట్ అయ్యాక మాత్రమే బయటికి పంపిస్తారు. సో ఇది నా ఎక్స్పీరియన్స్. సో ఇంకెవరైనా ఐఆన్ డిజిటల్ టీసీఎస్ జొన్నవాడ పొట్టాపాలెం అడ్రస్ అయితే దగ్గరగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ జర్నీ. మోస్ట్లీ మా ఊరు నుంచి 40 to 1 అవర్ జర్నీ పట్టింది. సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఎగ్జామ్ బారాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.